ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బిర్యానీ. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. కొన్ని దొడ్డు శనగలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటో, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పుదీనా, వెల్లుల్లి అండ్ బిర్యానీ థింగ్స్ 3 లవంగాలు, 2 ఇలాచీలు, 3 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడిగి నానబెట్టుకున్న బియ్యంలో కొంచెం ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బిర్యానీ థింగ్స్, పుదీనాకు, కరివేపాకు, సాల్ట్ ఇవి అన్నీ వేసి స్టవ్ పైన పెట్టి 3/4 వరకు ఉడకనివ్వాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని మరొక స్టవ్ ఆన్ చేసి వెలిగించి బౌల్ పెట్టేసి అందులో ఆయిల్ పోసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి గోలించాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ చేంజ్ అయ్యే వరకు గోలించాలి. అవి బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అందులోనే బిర్యానీ థింగ్స్ వేయాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, సాల్ట్ వేసి కలపాలి. నెక్స్ట్ పసుపు వేయాలి. కొంచెం గోలిన తర్వాత టమాటో ముక్కలను వేయాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న శనగలను వేసి కలపాలి. ఇప్పుడు అందులో కొంచెం కారం అండ్ ఉప్పు వేయాలి. నెక్స్ట్ కలపాలి. తర్వాత కొన్ని వాటర్ పోయాలి. ఇక్కడ పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం సేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. అందులో వాటర్ క్వాంటిటీ తగ్గాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఉంచి అందులో 3/4 వరకు ఉడికిన అన్నాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ బ్రౌనిష్ కలర్లో ఉన్న ఆనియన్స్ను వేస్తూ ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ రైస్ వేసి టమాటో శనగల మిశ్రమం అండ్ బ్రౌనిష్ ఆనియన్స్ని వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి. గరం మసాలా వేసి లాస్ట్లో మూత పెట్టేసేయాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, టమాటో కర్రీ బోర్ కొట్టినప్పుడు, లేదా కర్రీస్ ఏం తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.